ఏంటే? అయ్యో నువ్వే కదా చెప్పావు ఎవరైనా ఏదైనా ఊరికే ఇస్తే తీసుకోవద్దని. మంచి పని చేసావులే. నిన్నెవరు కట్టుకుంటాడో కానీ. అమ్మాయి చూస్తే చిన్న పిల్లలాగా ఉంది. ఓకేనా? చిన్న పిల్లది ఏముందన్నా, నేను బాగా చూసుకుంటున్నాను. మా ఇద్దరికి పిల్లలు పుడుతున్నా, నీ పేరు పెట్టుకుంటున్నాను. అలాగే అక్క, టైం అయిపోతుంది, మేము వెళ్తాము. అన్నా అక్క పెట్టిన కాఫీ తాగేసి. ఒరే టైం అయిపోతుంది, లేక నువ్వు. వచ్చిన బంధువులు అత్తే మందులకి డబ్బులు ఇచ్చి వెళ్లేవాళ్ళు. మర్చిపోయాను అక్క. అయ్యో ఇగో నీకెందుకయ్యా శ్రమ? పర్వాలేదు, ఉంచు ఉంచు. మందులకు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? నాకు వచ్చినప్పుడల్లా బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చేవాళ్ళు. మర్చిపోయానమ్మా. ఇగో తీసుకోమ్మా, పర్వాలేదు, బట్టలు కొనుక్కో. వద్దంటుంది కదయ్యా. థ్యాంక్ యూ. పదరా, కొంచెం సేపు ఉంటే అమ్మ కూడా లేచి అడిగేటట్టు ఉంది. బామ్మ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఈ ఆపిల్స్ నాకే. నాకే కావాలి. నాకే. నాకే. అన్నా నాకు అమ్మాయి ఓకేనా? నాకు అమ్మాయి ఓకేనా? ఓకే. ఇదిగో నీకు మళ్ళీ చెప్తాను, అమ్మాయి చూస్తే చిన్నపిల్లలాగా ఉంది, మెచ్యూరిటీ లేదు. ఓకేనా? అన్నా అమ్మాయి అన్నాక అన్మెచ్యూర్ గా ఉండాలి, అబ్బాయి అన్నాక మెచ్యూర్ గా ఉండాలి. అప్పుడే సంసారం సూపర్ గా ఉంటుందన్నా. ప్లీజ్ అన్నా, నన్ను ఎలాగ నువ్వే ఒప్పించన్నా. నువ్వే నా పెళ్ళికి పెద్ద అన్న, ప్లీజ్ అన్నా. థ్యాంక్స్ అన్నా. అన్నా హెల్మెట్ మర్చిపోయాను, వెళ్ళి తెచ్చుకుంటానన్నా. అమ్మా ఇంకోసారి వచ్చినట్టు రామ్మా. హెల్మెట్ నాది.